యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును మనం ధ్యానించినట్లయితే మనిషికి బుద్ధి అనేది చాలా అవసరం. బుద్ధి జ్ఞానముతో ముడిపడినది. బుద్ధి కలిగి సత్క్రియలు చేసిన వ్యక్తి దేవుని దృష్టికి ఆశీర్వదింపబడినవాడు. దేవుని వాక్యము జ్ఞానమునిచ్చును, దేవుని త్యాగము బుద్ధినిచ్చును. బుద్ధి నిన్ను మంచివానిగా మంచిదానిగా మార్చును. నీవు ఆశీర్వాదముగా నందువు. మన హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన. అందుకే ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే అని ఆయన సెలవిస్తున్నారు. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. వివేకము కలిగిన ఆ దేవుని నీవు ప్రతి విషయానికి ఆశ్రయించు. దేవుడు వెల్లడి చేసిన ఏ మంచి విషయమైనా అర్థము చేసుకొని పాటించాలంటే నీకు వివేకము అంటే బుద్ధి చాలా అవసరము. నీవు ఎప్పుడైతే ఆయన మాటలను ధ్యానించి ఆయన ఉపదేశమును ఆలకిస్తావో అప్పుడు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహిస్తాడు. ఏది మంచిది ఏది చెడు అనే ఆలోచన కలిగి ఉండటమే వివేకము. ఆ జ్ఞానాన్ని దేవుని వద్ద నీవు అడిగి తెలుసుకో, పొందుకో. దేవుడిని యొక్క గొప్ప ఆశీర్వాదం నీ కొరకు వేచి ఉంది. నీవు వాక్యానుసారంగా చక్కగా అనేక మందికి ఆనందకరముగా జీవించదు. తద్వారా దేవుని దృష్టిలో మనుషుడి దృష్టిలో హెచ్చింపబడి ప్రసిద్ధుడివై మహాగణుడుగా ఎంచబడతావు. దేవుని వాక్యం ద్వారా తెలివి కలుగుతుంది. ఆ వాక్యాన్ని అనుదినము పాలించు. దేవుని యొక్క కృప, కనికరము, కాపుదల, దేవుని యొక్క జ్ఞానము నీకు తోడై ఉండి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.